ఇవాళ 6 మాసాలు అయిపోయింది. 6 కాదు 8, 9 మాసాలు అవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటమే. ఇవాళ బ్రాండ్ పెంచుతున్నారంట. ఆంధ్ర బ్రాండు అక్కడికి వెళ్ళి పెంచుతున్నారంట. ఎక్కడికి వెళ్ళి? దావోస్ వెళ్ళి. బ్రాండ్ నాశనం అయిపోయిందంట. మేము ఉన్నప్పుడేమో పెట్టుబడులు వచ్చాయి, మీరున్నప్పుడేమో పెట్టుబడి రాలేదు. బ్రాండ్ గురించి చెప్పేటటువంటి ప్రయత్నం, మీరు కథలు చెప్పుకుంటూ వెళుతూ జనాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోండి. మీరు హామీని నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీ వెంట పడుతుంది, ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మీరు అమ్మఒడి కార్యక్రమం తీసేసి తల్లికి వందనం అన్నారు. ఎప్పుడంటే జీవో ఇష్యూ చేసింది 9/7/2024 జీవో ఇష్యూ చేశారు. ఏమని? తల్లికి వందనం ఇస్తామని. ఒక తల్లికే ఇస్తామన్నారు. దాని మీద మేమందరం కూడా గట్టిగా మాట్లాడాం. అసలు మొత్తం ఎగ్గొట్టేశారండి. ఇంతవరకు లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారంట. ఇస్తారో పెడతారో మనకు తెలియదు. ఈ విధంగా ఇచ్చిన ప్రతి వాగ్దానం ఇందాక చెప్తాను. సూపర్ 6 అమలు చేస్తున్నామని. ఏం అమలు చేస్తున్నావు నాకు అర్థం కాదు. సూపర్ 6లో ప్రధానమైంది తల్లికి వందనం కదా. అదేవిధంగా ఆడవారికి బస్సు కదా. ఒక్కటి కూడా అమలు చేయాలి. సిలిండర్ల విషయం మాత్రం కొద్దిగా 3 సిలిండర్లు ఇచ్చి కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయకోకుండా ముందుకు వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడనేటువంటి ఒక బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఆదాయాన్ని సృష్టించాలి, ఆదాయాన్ని పెంపొందింపజేయాలి, ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలి, చక్కని పరిపాలన చేయాలనేటువంటి దృక్పథమే లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం, గత ప్రభుత్వం మీద సాకులు చెప్పే కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని, ఇప్పటికైనా చక్కని పరిపాలన అందించేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. రెడ్ బుక్ చూసి ఎందుకు పారిపోతారు? రెడ్ బుక్ చూసి ఎవరు పారిపోలేదు. ఆయన రాజకీయాల నుంచి విరమించాడు. అది ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. రెడ్ బుక్ చూసి భయపడేవాడు ఎవ్వడు లేడు. ఆ రెడ్ బుక్ను చూసి నువ్వే భయపడే రోజు వస్తుంది. నీ చేతిలో రెడ్ బుక్ పెట్టుకున్నందుకు, పట్టుకున్నందుకు నువ్వే భయపడాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. రాసుకోవటం కాదు, ఆయన వేధిస్తున్న వేధింపులకు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఆయన వాళ్ళ ఎర్ర బుక్ అని చెప్పి దానిలో ఏ పిచ్చి మాటలు రాసుకుని అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారు కదా. వాటికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ అనుభవించక తప్పదు. అది నా అభిప్రాయం. మారనని చెప్పాడు ఆయన. ఉండబోదు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి ప్రశ్న అడిగారు, చాలా సంతోషం. విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్గా మారమని ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చిందని ఆయన చెప్పాడు. అన్న నాకు తెలియదు, ఇంతవరకు తెలియదు. మాకు బాగా సన్నిహితమే కదా. మాతో ఎప్పుడు చెప్పరా? అప్రూవర్గా మారమని ఆయన మీద ఒత్తిడి చేశారంట. నిజం, కేసులో నిజం ఉంటే అప్రూవర్గా మారమని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన మీద దొంగ సాక్ష్యం చెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారన్నమాట. ఎవరి వాళ్ళు? విజయసాయి రెడ్డి గారు చెప్పాలి. అప్రూవర్గా మారమని నా మీద ఒత్తిడి వచ్చినా నేను అప్రూవర్గా మారలేదు, నిలబడ్డాను అని చెప్పాడు. ఆ ఒత్తిడి చేసిన వారు ఎవరో విజయసాయి రెడ్డి గారు చెబితే తప్ప తెలియదు. కాబట్టి మరి అదే ఆయనే నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెబితే, లేకపోతే మానుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్రూవర్గా మారాల్సిన అవసరం ఉంది. శర్మ గారు, నా మీద నిజంగా ఏదైనా కేసు ఉంటే, దానిలో వాస్తవం ఉంటే అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది? ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారని అర్థమవుతుంది. ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించాలని రాజకీయ కక్షతో చేస్తున్నారని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకే, ఏంటి మళ్ళీ జైలుకి పంపించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటావు? నువ్వా? ఎవరు చేస్తున్నారని? అప్రూవ్గా మారితేనా? ఎవరు? ఆయన మారనని చెప్పాడుగా.
అప్పుడుగా మాత్రమా లేకపోతే ఇంకోటి ఏది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని, ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సంక్షేమ కార్యక్రమాలని నిలబెట్టుకోవాలనేటువంటి కోరిక కన్నా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలి అంటే ఎదుటి వాళ్ళు నష్టపోతే తప్ప నేను బతకలేననే పరిస్థితిలోకి వచ్చాడు. తన పార్టీని తాను కాపాడుకోవాలి తప్ప ఎదుటి పార్టీ సర్వనాశనం అయితేనే నేను బాగుపడతా అనే ధోరణికి వచ్చాడు. కాబట్టి అతన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అనగదొక్కారని చెప్పేసి కేంద్ర రాష్ట్ర సంబంధించిన మంత్రులు టీడీపీ మంత్రులు తిడతానే ఉంటారు. టీడీపీ మంత్రులు తిట్టేదానికి మనమే సమాధానం చెబుతాం? వాళ్ళు రోజు అయ్యే చెప్తుంటారు. మేము చేసినంత బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఎవరు చేయలేదని అందరికీ తెలిసినటువంటి సత్యమే. టీడీపీ మంత్రులు మాట్లాడుతూనే ఉంటారు. ఏమండి అడగలిగైనా అసలు మేము దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, అసలు సర్వనాశనం చేసిన వాళ్ళు అని వీళ్ళంటే మేము సలహాలు ఏం చెప్పాలండి? మమ్మల్ని చూస్తేనే మొత్తం సమాధానం చేశారంటే ఆయనతో సలహాలు ఇచ్చేవాడు ఎవరు ఉన్నారండి? వాళ్ళ అబ్బాయి తప్ప. వాళ్ళ అబ్బాయి ఇవ్వాల్సిందే. ఎవరు సలహా ఇస్తారు ఆయనకి? ఆయన సలహాలు ఇంకోళ్ళు ఇస్తే తీసుకుంటాడా? ఆయనే ఈ దేశానికి సలహాలు ఇచ్చే మనిషి, మోడీకి సలహాలు ఇచ్చే మనిషి. పక్కన మన రేవంత్ రెడ్డి కూడా ఆయనే సలహాలు ఇస్తాడు. ఆ మహారాష్ట్ర సీఎం కూడా ఆయనే సలహాలు ఇస్తాడు. వాళ్ళు వినాలి కానీ పెద్దవారు, వయసులో పెద్దవారు నమస్కారం పెడితే వాళ్ళకి సుత్తు కొట్టేస్తున్నాడు. ఏం చేయాలి ఇంకా? సలహాలు ఆయన ఒకటి సలహాలు వింటాడా? నేను ఉంటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఓడిపోయాం, అది వేరే విషయం. కారణాలు ఏమైనప్పటికీ కూడా మేము పరిపాలించినటువంటి చక్కని పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు వల్ల కాదు అంటే అయ్యో ఆయన చాలా గొప్పోడండి, కోటేసుకోకుండా దావోస్ వెళ్ళాడు, ఆయన మీరు మాట్లాడతారా? అద్దం బయలుపోయి మంచు కురిసినా కూడా నిద్ర పట్టకపోయినా సరే వెళ్ళి ఇండస్ట్రియలిస్టుల కోసం పోరాడినటువంటి మహానుభావుడు అని కట్టుకథలు చెబుతూ ఉంటారు. అసలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెంచింది ఆయనని. డబ్బులు అంటే ఓట్లు కొనడానికి ప్రారంభించిందే నారా చంద్రబాబు నాయుడు. అక్కడ ఎమ్మెల్సీని కొన్నాడు సాక్షాత్తు, అది అందరికీ తెలుసు. ఇలాంటి 420 పనులు ఇన్ని చేశాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ తీసాను పక్కకి. చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని ఈ పత్రికలు రాయటం, గ్లాసు పగిలిన, మంచు కురిసిన చంద్రబాబు నాయుడు గారు నిద్ర పుట్టకపోయినా రాష్ట్రం కోసం తప్పించిపోయాడు అని ఆయన ఎవరో, ఆయన పేరేంటి, మూర్తి గారు, ఆయన పేరేంటి, మన గణేష్ గారు కథలు చెబుతుంటే మనం నోరు ఎలికిలేసి వినాలి. ఇది జరిగే పని. అన్ని అబోధ కల్పనలు, దుర్మార్గమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ లక్షణం తప్ప తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసే పరిస్థితిని ఒక మాట అడుగుతానయ్యా. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అమరావతిని ఏం చేసావో చెప్పని అడుగుతా ఉన్నా. ఇవాళ మేమేదో నాశనం చేసామంటున్నాం కదా, ఏం చేసావు అమరావతిలో? ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లాంటిది కట్టావు నువ్వు. ఒక్క బిల్డింగ్ అట్లాంటిది కట్టలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టాడని ఇవాళ లబోదిబోమని బాధపడిపోతున్నారు. మొన్న ఆయన అడిగితే చెబుతున్నాడు ఎవరు, లోకేష్, ఏమండి ఆ బిల్డింగ్ ఏం చేస్తారంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి అని. ప్రభుత్వం బంగ్లా కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంత బ్రహ్మాండమైన బిల్డింగ్ వైజాగ్లో. వైజాగ్ ఇస్ డెవలపింగ్ టౌన్. భారతదేశంలోనే వైజాగ్ అనేది గ్రోయింగ్ టౌన్. హైదరాబాద్తో పోటీగా పెరుగుతున్నటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో ఒక అద్భుతమైన బిల్డింగ్ కడితే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళకి అసలు ఏం తెలియదని నాకు అర్థమవుతుంది. ఓకే, ఎవరిది? ఎవరైనా పాదయాత్ర ఏం అనలేదే. ఇంకా 4 సంవత్సరాలు దాటింది. పర్యటన చాలా డెఫినెట్గా ఉంటుంది. పర్యటనలు ఉంటాయి, ప్రజలతో కలుసుకోవటాలు ఉంటాయి. ముందు మీరే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి మించిన ప్రజాదరణ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మించినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరూ లేరు.
బహుశా మొన్న ఓడిపోయి ఉండొచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఈజ్ ఎ క్రౌడ్ పుల్లర్. ప్రజల్లోకి వెళితే ప్రజలు ఎగబడేటటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టవశాత్తు మొన్న మేము ఓడిపోయాం, దానికి కారణాలు అనేక ఉన్నాయి. 5-6 గెలిచారు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్. తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వస్తాడు, చూడండి. వికెట్లా అక్కడ ఉందే జగన్మోహన్ రెడ్డి గారే మెయిన్ వికెట్. కడవాయన్ని వికెట్సే కాదు, వెళ్ళిపోయారా, ఇంకా వెళ్ళిపోతారు కొంతమంది. వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి. ఏమన్నా సుజనా చౌదరి ఎక్కడైనా, సీఎం రమేష్ ఎక్కడైనా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు లెఫ్ట్ అండ్ రైట్ లేరా? సుజనా చౌదరిని, సీఎం రమేష్ మన తర్వాత ఊడిపోయి వెళ్ళిపోయారుగా. అధికారం లేనప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు. అది వైసీపీకి మాత్రమే పరిమితం కాదు, తెలుగుదేశానికి కూడా అదే జరిగింది. తెలుగుదేశం ఆగింది అధికారంలో రావడం, మేము ఆగుతామా ప్రజలు కోరుకుంటే అధికారంలో రావడం. వాసిరెడ్డి పద్మ, ఇంకెవరు, వాసు, ఆయనేమో నాని, లేకపోతే సాయిరెడ్డి, లేకపోతే ఇంకొక ఆయన పోతారు. పోయేవాళ్ళు మనం ఏం చేస్తాం? ఏమైంది పోతే మనం ఏం చేస్తాం? పోయేవాళ్ళని పట్టుకుంటామా? పోయిన పట్టుకుని ఏడుస్తామా? వాళ్ళ నైతికతకు సంబంధించినటువంటి అంశం అది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. పోతే నేను ఒకటే మనవి చేస్తున్నా, మాకు కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. కష్టాలు తట్టుకోగలిగిన శక్తి మాకుంది, నష్టాలని పూడ్చుకోగలిగినటువంటి శక్తి కూడా మాకుంది. కష్టాలను ఎదుర్కొంటాం, నష్టాలను పూర్తి చేస్తాం, ప్రజల మధ్యకు వెళతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజల్ని మెప్పిస్తాం. ఓకే.